కాలనీ स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः अद्य तिष्ठर्षाङ्कुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्छ भव्यम् ओ पूर्णं ददाति मदभ्योऽसानेति एकदा ब्रह्मणोपहारति एकदेवितमायुष्येदो ददातु साम्राज्यस्वराज्यपूरनीराजनं दर्शयामि श्रीमद्रमालमन गोविन्द आञ्जनेयवत गोविन्द पाल्गोण्रायुडु स्वामी गोविन्द गोविन्द गोविंदा 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 नाम पढ़ी चलते चेन्नई కొద్దిగా అమ్మత్తు అమ్మ సైడ్ కొనండమ్మా दैवदन्नः श्री श्रीनिवास परदैवदन्नः श्री श्रीनिवास परमागदिन्नः श्री श्रीनिवास कुलदैवदन्नः श्री श्रीनिवास परमगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः महितविलयदा सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमारोग्य शतसंवत्सरं दीर्घमायुः रोचनो रोचमान शोभन शोभमान कल्याणः श्री महालक्ष्मी समेत అందరికీ శ్రావణ శ్రీవార శుభాకాంక్షలు. ఈ పాల్కొండ స్వామి దేవస్థానాన్ని 2012లో ఆ టైంలో కూలిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు భక్తు సహకారంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్వామి అమ్మవారి టెంపుల్ కానీ అమ్మవారి మీద గోపురం ముందు లేక ఉండింది. ఆ గోపురం కూడా నిర్మించినాము. ఇప్పుడు భక్తులకు దాదాపు 16 రూమ్లు అందుబాటులో ఉన్నాయి. టాయిలెట్స్ కానీ లెట్రిన్లు కానీ లేకపోతే ఒకేసారి 100 మంది గుండు కొట్టి కళ్యాణ కట్ట కానీ ఇవన్నీ భక్తులంతా సహకారంతో ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చేసినాము. ఇంకా అభివృద్ధి చేయాల్సిన చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ముఖ్యంగా భక్తులు పైకి రావాలంటే దారి లేక చాలా అవసరపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు చాలా ఉన్నారు. అది కూడా ఆల్రెడీ పారిశ్రామిక కూడా మా చైర్మన్ రెడ్డి యాదవ్ గారు పోయి కలిసి వాళ్ళతో మాట్లాడున్నారు డిఎఫ్ఓ గారితో. అది ఆల్రెడీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అప్పట్లో గెజిట్లో దాన్ని పొందుపరిచినారు. కొండ మీద 4 ఎకరాల 9 సెంట్లు ఇక్కడ కొండపైన ఉంది. ప్లస్ దారిని రాశారు. అట్లే కొండ కింద కూడా మనకి 8 ఎకరాలు స్వామివారి పేరుతో రెవెన్యూ రికార్డులో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చైర్మన్ ద్వారా డిఎఫ్ఓ గారిని కలిసి ఆ రోడ్డుతో పాటు మెడికల్ మధ్యలో ఎక్కేటప్పుడు సపోర్ట్గా రైలింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ వంటశాల డైనింగ్ కూడా కట్టబోయే ఆలోచన ఉంది. అది కూడా త్వరగా ప్రారంభిస్తాము. అట్లే చిన్న ఫంక్షన్ హాల్ కూడా చేయాలనుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా పాలక మండలి వచ్చినారు. ఈ పాలక మండలి సభ్యులు చైర్మన్ గారు ముందుండి ఇవన్నీ కూడా చేస్తామని హామీ ఇచ్చినారు. దీంతోపాటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అమ్మ కూడా ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ చూసి చాలా సంతోషపడి వాళ్ళు కూడా మేము కూడా వంటశాల చేస్తామని వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేయడం జరిగింది. అట్లాగే రోడ్డుకు ఈ కరెంటుకు కూడా మా సహకారం పూర్తిగా ఉంటుంది. ఇదంతా కూడా ఫాలో అప్ చేయమని చెప్పి రెడ్డి యాదవ్ చైర్మన్ గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వచ్చే శ్రావణ మాసం కల్లా ఎటువంటి పరిస్థితుల్లో రోడ్డు రైలింగు కరెంటుకు ప్రయత్నిస్తామని
రెడ్డి యాదవ్ గారు చెప్పి ఉన్నారు. అది అందరి సహకారంతో, భక్తుల సహకారంతో డిఎఫ్ఓ గారిని కలిసి అవసరమైతే ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా నెరవేర్చడానికి భక్తులందరి సహకారంతో ఖచ్చితంగా ప్రయత్నిస్తామని తమకు తెలియజేయండి. శివపాల్ రెడ్డి. ఓకే, ఈరోజు లాస్ట్ శనివారము పాలకొండ దేవస్థానంలో ఉంది. నాలుగో శనివారము ముగించుకోవడం ఘనంగా బాగా ప్రజలు, కడప ప్రజలందరూ, బయట నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా బాగా ఘనంగా జరుగుతుంది. ఇక ఈ నెక్స్ట్ జరగబోయే సంవత్సరానికి ముందుగానే ఇక్కడ రోడ్డు కొత్తగా పాలకొండ ద్వారా రోడ్డు, వాటరు, కరెంటు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్నాము. మా మేడం గారు డిఎఫ్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము కూడా కలవడం జరిగింది. తొందరలో ఇవి కూడా డెవలప్మెంట్ ఎటువంటి సౌకర్యాలు లేకుండా అన్నదానం అని ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమము, పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. గురి రెడ్డి రికార్డింగ్ మనకు కావాలన్నప్పుడు నడుచుకుంటూ రండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి అంతే. అప్పుడు యూట్యూబ్ వల్ల వీళ్ళంతా 4 గంటలకు బడి అయిపోతానే ఇంటికి పోతా. ఈ మళ్ళీ సడ్డం పోతానని చెప్పా. చేతిలో ఉండే లేవో చెప్తాడు వాడు. వీడియోలో కళాకారులు ఈ కళా ప్రదర్శన చేయి. రాత్రి 8 గంటలకు గంట కొట్టమన్నాడు వారిని పాపం వల్ల. పేపర్ ఫీల్డ్కి వచ్చినా కొన్నాడు ఆయన. జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు